మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు స్వామి, నీకు వందనాలు. మీ శ్రేష్టమైన నీ సన్నిధిలో అద్భుతమైన మీ మాటలు వినటానికి మేము కూడి ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామమును అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము, దేవుని మాట విని అలాగు చేయవాడు ఎలా ఉంటాడో మీకు దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేస్తాను. మీరందరూ ఈరోజు లూకా సువార్త మీ బైబిల్ గ్రంథాలు తీసి పట్టుకోండి. 6వ అధ్యాయము 47-48 వచనాలు దేవుని వాక్యం చదువుదాం. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టెను. అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులరా, ఈ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కటి అద్భుతమైన మాటలు ఈ భాగములో తెలియచేశాడండి. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చి నేను చెప్పిన మాట ప్రకారంగా చేసేవాడు దేనిని పోలి ఉంటాడో మీకు చెప్తాను అని చెప్పి ప్రభువు మాట్లాడిన మాటలో ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు ఎవరిని పోలి ఉంటారని చెప్తున్నాడంటే, బాగుగా లోతుగా త్రవ్వి బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను అనే మాట ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. బండపై బాగుగా కట్టబడిన ఇల్లు వంటివాడు అని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మనము ఈ బండ మీద కట్టబడినప్పుడు ఆయన అంటున్నాడు, వరదలు వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయెను అంటాడు. ఈ బండ మీద కట్టబడాలి, ఆయన మాట చొప్పున అనే మాట మనం చూస్తున్నాం. ఎవరైతే ఆయన మాట చొప్పున దేవుని బిడ్డలారా ఈ బండ మీద తమ ఇల్లు అంటే విశ్వాసం అనేటువంటి ఇల్లు కట్టుకుంటారో, విశ్వాసం అనేటువంటి ఇల్లు, క్రైస్తవ్యానికి మూలాధారం ఏంటనంటే విశ్వాసం. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈ విశ్వాసం అనేటువంటి బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. విశ్వాసములో మనము దేవుని బిడ్డలారా ఉన్నప్పుడు, స్థిరముగా మనము ఉన్నప్పుడు, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా ఈ విశ్వాసము ద్వారా కట్టబడినటువంటి ఈ ఇంటిని ఏది తాకలేదు, ఏది కూల్చలేదు, ఏది పడగొట్టలేదు. ఎందుచేతనంటే అది విశ్వాసము ద్వారా దేవుని బిడ్డలారా కట్టబడిన ఇల్లు. దేవుని బిడ్డలారా, ఆ బండ మీద, ఆ బండ ఎవరు అంటే ప్రభువే. గనుక విశ్వాసముతో మనం కట్టబడాలి. పరిశుద్ధత అనేటువంటి పునాది మనము దేవుని బిడ్డలారా వేసుకోవాలి. ఈ మాటలు స్పష్టంగా మనము దేవుని యొక్క లేఖనములు మనం చూస్తామండి. యోధా పత్రికలోనికి మనం వెళ్ళినప్పుడు యోధా భక్తుడు దీని గురించి మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం చూద్దామండి. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది కదా, మనము 20 వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అంటాడు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. విశ్వాసం అనే పునాది, పరిశుద్ధత అనేటువంటి పునాది మీద మనం కట్టబడాలి. ప్రార్థన అనేటువంటి పునాది మీద, దేవుని బిడ్డలారా, మనము వాక్యం అనేటువంటి పునాది మీద ఎప్పుడైతే మనం కట్టబడతామో ఏది కూడా మనల్ని కదిలించలేదు, ఏది కూడా మనను దేవునికి దూరము
చేయలేదు. వాన కురిసి వరదలు వచ్చి గాలి విసిరి కొట్టినను అది ఏమాత్రం కూడా కూలబడదు అని దేవుడే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఈ చివరి దినాలలో, కడవరి దినాలలో, అంచె దినాల్లో ఉండి భక్తి చేస్తున్న మనమందరము దేవుని బిడ్డలారా, మనము స్థిరమైనటువంటి పునాది వేసుకుని మనము భక్తి చేసినట్లయితే ఈ యొక్క విశ్వాసం అనే పునాది, పరిశుద్ధత అనే పునాది, ప్రార్థన అనే పునాది, వాక్యం అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోగలిగినట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము ప్రభువుని విడిచిపెట్టి మనం వెళ్ళలేం, ప్రభుకి దూరం కాలేం. గనుక దేవుని బిడ్డలారా, మనము సరి అయినటువంటి పునాది మీద మనం కట్టబడి మనము భక్తి చేయవలసిన వారము ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు చెప్తున్నాను. దేవుని బిడ్డలంగా మనకి శ్రమలు రావు, కష్టాలు రావు, బాధలు రావు, ఇరుకులు రావు, ఇబ్బందులు రావు, అనారోగ్యాలు రావు, ఆర్థిక ఇబ్బందులు రావని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన కలిగి ఉన్న ఆయన బిడ్డలకి కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని నిందలు వస్తాయండి. ప్రభు ఏమన్నాడు? లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. శ్రమలు, కష్టాలు మనకు వస్తాయి, కానీ మనం ఎప్పుడు కూడా ఈ యొక్క భక్తిని మనం విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదండి. గనుక దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు ప్రభువారు చెప్తున్నాడు, ఈ నా మాట విని వాటు చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. ఏది దానిని పడగొట్టలేదు. ప్రియులారా, 1978వ సంవత్సరంలో మా అమ్మగారు, మా నాన్నగారు ప్రభుని అంగీకరించారు. ప్రభుని అంగీకరించినప్పుడు మా నాన్నగారు వాళ్ళు అన్నదమ్ముళ్ళందరూ కలిపి మనము హైందువులు, మీరు ఎందుకు ప్రభుని నమ్ముకున్నారు అని చెప్పి దూరం పెట్టారు. మా నాన్నగారు, మీరు మమ్మల్ని దూరం పెట్టినా మేము మాత్రం ప్రభుని విడిచిపెట్టము అని చెప్పి విశ్వాసముతో భక్తి చేశారు. కొన్నాళ్ళు అయిన తర్వాత మా గ్రామం, మీరు ఎవరెవరినో ఈ ఊళ్ళోకి తీసుకొస్తున్నారు, ఈ ఊరంతా కూడా మరి హైందువులే కదా, హిందువులే కదా, మీరు ఎందుకు ఈ ఊరు తీసుకొస్తున్నారు, తీసుకురావడానికి వీలేదని నిర్బంధించారు. మా అమ్మగారు, మా నాన్నగారు ఏమాత్రం కూడా వెనకంచి వేయలేదు, నిలబడ్డారు. ఎన్ని శ్రమలు వచ్చినా అదే ఊరిలో ఈరోజు దేవుని బిడ్డలారా, మా నాన్నగారు వాళ్ళ అన్నదమ్ముళ్ళందరూ పిల్లలు ఇవాళ దరిదాపుగా ఒక 50-60 మంది మా కుటుంబ సభ్యులు దూరం పెట్టిన వాళ్ళు ప్రభు నమ్ముకున్నారండి. అదే గ్రామంలో, మా గ్రామంలో ఈరోజు మీరు నమ్మండి 7 చర్చిలు ఉన్నాయండి. ఆ రోజు గనుక నా తల్లి, నా తండ్రి ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టి గనుక వాళ్ళు చెప్పినట్లుగా వినున్నట్లయితే ఈరోజు ఆ గ్రామంలో పరిస్థితులు వేరుగా ఉండే. కానీ చర్చోగాడు దేవుని యొక్క సహవాసము జరుపున్న 1978వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఎంతోమంది సంస్థ వాళ్ళు వచ్చి, మీ సంస్థ నుంచి వచ్చేయండి మా దగ్గరికి, మేము ఇచ్చేస్తామని అంటే మా అమ్మగారు ఒకే మాట చెప్పింది, భక్తిని నేను అమ్ముకోదలుచుకోలేదు, నా విశ్వాసాన్ని నేను పాడు చేసుకోను. దేవుడు నాతో మాట్లాడాడు, చర్చోగాడు అనేటువంటి యొక్క సహవాసంలోనికి వెళ్ళమని 1978లో ప్రభు నాతో మాట్లాడాడు కాబట్టి నేను అలాగే ఉంటానని విశ్వాసముతో ఇప్పటికీ మా అమ్మగారు 81 సంవత్సరం తన వయసు ఇప్పటికీ దేవుని పాదాల దగ్గర నమ్మకంగానే ఉంది, ప్రార్థించింది. ఆమె కడుపును పుట్టిన బిడ్డల్లో ఇవాళ మేము 3 అన్నదమ్ములు దేవుని పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఆయన మాట చొప్పున మనము ఉంటేనంట ఆయన చెప్పాడు, లోతుగా త్రవ్వి బండ మీద కట్టిన ఇంటిని పోలిన వారు అన్నాడు, ఏది దాన్ని పడగొట్టలేదు అని. దేవుని వాక్య ప్రకారంగా మనం భక్తి చేద్దాం. సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చిందని బలహీనం అవ్వద్దు, తొట్టెళ్ళొద్దు, ప్రభుకి దూరం కావద్దు. నిలబడండి, దేవుని కొరకు నిలిచి ఉండండి, స్థిరులను కదలని వారుగా ఉండండి. ఆ విధంగా ఉంటే దేవుడు నీతో ఉంటాడు, నీ పక్షమును ఉంటాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన చెప్పాడు, బండపై బాగుగా కట్టబడిన ఇల్లు వంటి వారముగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు.
ఎలా ఉంది నీ పునాది, ఎలా ఉంది నీ భక్తి? చాలామంది నామకార్థంగా భక్తి చేస్తూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారండి. గనుక మనము ఏ పరిస్థితుల్లో కూడా మనము వెనకంజ వేయకూడదు. రెండో మాటలోనికి మనం వెళదాం. రెండో మాటలోకి వెళ్తే ఈ లూకా సువార్తలోనే మరొక మాట మనం చదువుదాము. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదామండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఈ భాగములో ప్రభు విత్తేవాని యొక్క ఉపమానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ 3 రకాలైనటువంటి విషయాలు ప్రభు తెలియచేశాడండి. ఈ విత్తేవాని యొక్క ఉపమానములో కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడ్డాయంట. త్రోవ పక్కన పక్షులు వచ్చి వాటిని పట్టుకెళ్ళిపోయినాయి. కొన్ని విత్తనాలేమో ఎక్కడ పడ్డాయంటే రాతి నేలను పడ్డాయి అనేటువంటి మాట మనం చూస్తాం. ప్రియులరా, రాతి నేల అంటే కఠినమైనటువంటిది. అక్కడ ఆ రాతి నేలలో విత్తనాలు పడినప్పుడు మన్ను లేదు కాబట్టి అది వెండిపోయింది, విత్తనము ఫలించలేదు. మరొక స్థలం ఉంది, ముళ్ళ పొదలు అని ఉన్నాయి. ఆ ముళ్ళ పొదలలో ఆ విత్తనాలు పడినప్పుడు అవి మొలిచినాయి కానీ అవి ఎదిగి ఫలించలేకపోయినాయి. కారణం ఏంటనంటే ముళ్ళ తుప్పలో ఆ యొక్క విత్తనాన్ని అణిచివేసినాయి. అయితే బైబిల్ ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే ప్రభు చెప్పిన మాట రాతి నేల, అదేంటనంటే కఠిన హృదయం, రాతి గుండె. ఈ రాతి గుండె కలిగినటువంటి వాళ్ళు వాక్యమును దేవుని దగ్గరకు వచ్చి విన్నా వారి జీవితంలో ఏ యొక్క ఫలింపు అనేది ఉండదు. వాక్యం అసలు వారిలో పనిచేయదు. నెక్స్ట్ దేవుని వాక్యాన్ని మనం చూస్తే ముళ్ళ పొదలలో అంటే ఐకిక విచారాలు, రకరకాల లోక సంబంధమైనవి లోపల పెట్టుకుని ఉండి వారు ఫలించలేరు అన్నాడు. కొన్ని ఏమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ఏమో రాతి నేల పడ్డాయి, కొన్ని ఏమో ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. కొన్ని విత్తనాల గురించి ఏం చెప్పాడు ప్రభువారు 15వ వచనములో? మంచి నేల నుండి మంచిగా ఫలించిన విత్తనం అంట. ఎవరు వీళ్ళు? మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. మంచి నేలను అంటే దేవుని మాట విన్నవారు, దేవుని మాట ప్రకారంగా జీవించేవారంట మంచి నేలను ఎత్తబడి మంచిగా ఫలించేటువంటి వారు అన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నా ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఏ మనసుతో వాక్యం వింటున్నావు? విన్న వాక్యము మనలో ఫలిస్తుందా? నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా నేను, అక్కడ కూర్చుని వింటున్నా మీరు. నేను చెప్పేవాడిగా మీరు వినేవారుగా మాత్రమే ఉంటే దేవుని వాక్యము ఎన్నడూ కూడా మనలో ఫలించదండి. నేను మీరు మనము దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే అది ఫలిస్తుంది. ఇక్కడ నిలబడి దేవుని మాటలు చెప్పుతున్న నేను ఆ వాక్యానికి నేను లోబడకుండా, ఆ వాక్య ప్రకారంగా నేను జీవించకుండా నేను ఉన్నా, మీరు విని దేవుని వాక్య ప్రకారంగా జీవించకపోయినట్లయితే యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన పడినటువంటి ప్రయాస, ఆ శిలువ త్యాగాన్ని మనము వ్యర్థపరచునట్లే. దేవుణ్ణి మరలా మనము బాధ పెట్టిన వారమే అవుతామే తప్ప ఏమాత్రం కూడా మన ద్వారా దేవుడికి సంతోషం ఉండదండి. యోగ్యమైనటువంటి మంచి మనస్సు కలిగి మనం దేవుని వాక్యాన్ని మనం వినాలంటండి. యోగ్యమైన మంచి మనస్సుతో. అందుకే ప్రభు యొక్క వాక్యాల్లో మనం చూసినట్లయితే కొన్ని మాటలు యాకోబు పత్రికలో యాకోబు గారు ఒక మాట చెప్తాడు, ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు మరొక మాట చెప్తాడు. ఈ 2 మాటలు ఒకసారి ఈ సందర్భంలో మనం జ్ఞాపం చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో భక్తుడు 22వ వచనములు ఏమంటాడంటే,
మీరు వినువారు మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. 23వ వచనం, ఎవడైనను వాక్యమును వినినవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. 24వ వచనం, వాడు తనను చూచుకుని అవతాలికి పోయి తను ఎట్టువాడో వెంటనే మరిచిపోవును గదా. ఇదండి, మీరు వినివారు మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. విని మీరు ఫలించండి. ఫలించాలి అంటే వాక్యం మనలో ఉండాలి. ఎవరు నా యందు నిలిచి ఉందరో, నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలిస్తాడు అని ప్రభు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో 3వ వచనాన్ని ఒకసారి చదువుతాను. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని విందులో వ్రాయబడిన సంగతులు గైకును వారును ధన్యులు అన్నాడు. చదివేవారు, వినేవారు, 2 దాని ప్రకారంగా చేసేవారు. మనము ఇంట్లో దేవుని వాక్యం చదువుతాం, దేవునికి స్తోత్రం. అలాగే దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు వింటున్నాం, దేవునికి స్తోత్రం. కానీ చెప్పిన వారు, విన్నవారు అందరం కూడా కలిసి విన్నా దాని ప్రకారంగా మనము చేసినప్పుడే దాని ఫలితం కనబడుతుంది. అది సేవకులుగా మేము చెప్పేయటం, విశ్వాసులుగా మీరు వినేయటం, నేను బాగానే చెప్పానని సేవకులుగా మేము అనుకుంటాం, మేము బాగానే విన్నామని విశ్వాసులుగా మీరు అనుకున్నప్పుడు అసలు వాక్య ప్రకారంగా జీవించకపోతే ఇంకా అర్థమేముంది అంటున్నాడు ప్రభు. అర్థమేముంది? గనుక మనమందరము ఆయన పిల్లలముగా మనమైన వాక్యమును మనం ఏం చేయాలంట? ఆయన వాక్య ప్రకారంగా మనము ధ్యానించాలి అనే మాట మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములు మనం చూస్తున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే వాక్య ప్రకారముగా అన్నాడు. ఏ ప్రకారం అంటే వాక్య ప్రకారముగా, వాక్య ప్రకారముగా దైవ సన్నిధానములో దేవుని వాక్య ప్రకారముగా మనము నడుచుకోవాలి. ఇది దేవుడు చెప్పుతున్న మాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని బిడ్డలారా మనము జీవించాలి అంటున్నాడు. మంచి నేల నుండి మంచిగా ఫలించే విత్తనము లాంటి వాడంట. విత్తనము లాంటి వాడు ఆయన మాట చొప్పున చేసినటువంటి వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న మనము యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినాలి. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధికి వచ్చినప్పుడు చక్కగా కూర్చుని మనసు దేవుడి మీద ఆనుకొని దేవుని వాక్య ప్రకారంగా మనము భక్తి చేయాలి. ఎలా పడితే అలా మనము భక్తి చేయటానికి వీలు లేదండి. మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము జీవించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇది దేవుడు కోరుకుంటున్న మాట. దేవునికి స్తోత్రం. 3వ మాటను మనము ఈ లోకాసు వార్తలు మనం చూద్దామండి. లోకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనం. అందుకైన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనము 19వ వచనం చూస్తే ఆయన తల్లియు సహోదరులను ఆయన ఎద్దుకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకి తెలియజేసరి. అందుకైన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. అంటే దేవుని యొక్క సన్నిధానములో ప్రియులరా ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేసేవాళ్ళంట దేవునికి రక్త సంబంధి వంటి వారు. దేవునికి
రక్త సంబంధి అంటే వారు మరియా, ఆయనకి జన్మనిచ్చినటువంటి ఆ ప్రియ తల్లి మరియా, ఆ తర్వాత ఆయన సహోదరులు వాళ్ళందరూ వచ్చంట వెలుపల ఆయనకి దూరంగా వెలుపల ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నామంటున్నారు కానీ దేవునికి వెలుపలే ఉన్నారు కానీ లోపలికి రాలేకపోతున్నారు, లోతులోనికి రాలేకపోతున్నారు, సత్యములోనికి రాలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, మనము లోతుకి రావాలి, లోతైన అనుభవంలోనికి రావాలి. వెలుపల ఉండి నిలబడి ఉంటే ఎక్కడుండాలి? వీరు ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి, ఆయన వాక్యములో ఉండాలి, ఆయన ప్రేమలో ఉండాలి, పరిశుద్ధతలో ఉండాలి, నీతిలో ఉండాలి, సత్యములో ఉండాలి. కానీ వీళ్ళు వెలుపల ఉన్నారంట. ఎంతకాలము దేవునికి వెలుపల ఉంటావు? నువ్వు దేవుడు లోనికి వచ్చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుళ్ళలోకి వచ్చేయాలి. ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియో నా సహోదరులని వారితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనమంట ఆయన వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మీరే నా సహోదరులు అన్నాడు. మీరే నా సహోదరులు. మనము దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించినప్పుడు మనమంట ఆయనకంట రక్త సంబంధులము వంటి వారము అన్నాడు. మీరే నా తల్లి, నా సహోదరులు. ఈరోజు ప్రభు ఇదే మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఇదే మనకి చెప్తున్నాడు. మనము ఆయన మాట ప్రకారముగా, ఆయన అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక ప్రభువా ప్రభువా అన్ను నన్ను పిలుచుట ఎందుకు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని ఈ సందర్భంలో మనం చదువుదాం. లూకా సువార్తలోనే మరొక మాట, 11వ అధ్యాయము 27-28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములను ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకుని వారు మరీ ధన్యులని చెప్పాను. ప్రియులరా, 4వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరియమ్మ కంటే మరీ ధన్యులుగా ఉంటారు అంటున్నాడు. ఎప్పుడు? ఒక తల్లి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తన్యములు ధన్యములై ఉన్నవి అని కేకలు వేస్తుంది. అప్పుడు నిన్ను ఏ తల్లి అయితే కందో మరియమ్మ, ఏ మరియమ్మ అయితే నీకు పాలిచ్చిందో ఆమె అంత ధన్యురాలంటే, అప్పుడు ప్రభువారు అంటున్నాడు, అవునమ్మా మరియమ్మ ధన్యురాలే. అవును కానీ అంటే ఏమంటున్నాడు? అవును. అవునంటే అర్థం ఏంటి? ఆమె చెప్పినట్లుగా మరియమ్మ గర్భం ధరించి కంద కాబట్టి ఆమె ధన్యురాలు, ఆమె నాకు పాలిచ్చింది నిజంగా ధన్యురాలే. అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకునేవారు మరీ ధన్యులని చెప్పాను. ఒకరోజు ఒక తల్లి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ, ప్రభువా ప్రభువా, మీరు ఈ లోకానికి వచ్చే టైములో నన్ను పుట్టించి ఉన్నట్లయితే ఎంత బాగుండునయ్యా. ఆ రోజు ఆ టైములో నేను ఉంటే, ఆ రోజు నువ్వు నా గర్భమున పుట్టి ఉన్నట్లయితే గనక నన్ను చూచిన వారందరూ ధన్యరాలు, ఈమె ప్రభువుకి జన్మనిచ్చిన తల్లి అని అందరూ నన్ను గణపరిచేవాళ్ళు కదా, నన్ను పొగిడేవారు కదా. అయ్యా ఆ కాలంలోనే నువ్వు ఈ లోకానికి వచ్చే టైములోనే నన్ను ఎందుకు పుట్టించలేదయ్యా అని ఏడుస్తా ప్రార్థన చేస్తా అంటే ప్రభు ఒక మెల్లని స్వరంతో ఆయన మాట్లాడుతున్నాడంట, అమ్మా ఇప్పుడు నేను నీకు తల్లిగా ఉండాలనుకుంటున్నాను,
కుమారుడిగా ఉండాలనుకుంటున్నాను, నీవు నాకు తల్లివిగా ఉంటావా అని అంటే అది ఎలా సాధ్యమంటే, నీవు నా వాక్య ప్రకారముగా దైవ సన్నిధికి వస్తున్నావు, వారం దేవుని సన్నిధికి వస్తున్నావు, కార్యక్రమాల్లో పాలు పొందుతున్నావు, నేను దైవజనులు నిలబెట్టి వాక్యం చెప్పిస్తున్నాను. ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే, మారు మనసు పొంది పరిశుద్ధంగా ఉంటూ నీవు నా కొరకు జీవిస్తే, నా మనస్సు కలిగి నువ్వు ఉంటే, నీవే నా తల్లివమ్మా అని ప్రభు చెప్పినప్పుడు ఆమె తన దుఃఖాన్ని మాని, ప్రభువా నువ్వు చెప్పినట్లుగా నీ వాక్య ప్రకారంగా నేను జీవిస్తానయ్యా అని తీర్మానం చేసుకుందంట. ఈరోజు వాక్యం వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభు కోరుతున్నాడు. అమ్మా, ఆమంటుంది, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములను ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకునేవారు మరీ ధన్యులని చెప్పాను. గైకునేవారు ధన్యులు. మరియమ్మ తల్లి కంటే నువ్వు కూడా ధన్యురాలు అనిపించుకోవాలంటే నీవు నా కోసం జీవించు, నా కొరకు మాత్రమే బ్రతుకు, నా వాక్య ప్రకారంగా నువ్వు జీవించు. ఆనాడు పౌలు గారు తీసుకున్నటువంటి తీర్మానం, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలను. నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలముగా నేను బ్రతుకుతున్నానని ఒక తీర్మానముతో మనమందరము కూడా ఉండగలిగినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. గనుక దేవుని మాట ప్రకారంగా మనము దేవుని బిడ్డలారా ఈ అనుభవాలు మనం కలిగి ఉందాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. తల వంచండి, ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రములు. ఈ దినమందు నన్ను మమ్మలను మీరు బలపరిచినందుకై మీకు వందనాలు. వాక్యానుసారమైన జీవితం వాళ్ళు ప్రతి ఒక్కరికి దయచే. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు కాపాడండి. అందరినీ మీరు ప్రభువా ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి, ఆరోగ్యాలు ఇవ్వండి, మనస్సుకు నెమ్మదినివ్వండి, సర్వ శరీరమునకు స్వస్థతనిచ్చి కాపాడండి. ప్రభువా మీ దయ, మీ కాపుదల మా అందరికి దయచేయమని యేసు నామములో తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి. నాయన చదువుతున్న పిల్లలకి మీరు తోడుగుండండి. పరీక్షల కొరకు బిడ్డలు సిద్ధపడుతున్నారయ్యా, వారి పరీక్షల్లో మీరు ఉండండి. మీ జ్ఞానముతో నింపమని యేసు నామమును అడుగుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడి ఉన్న మనకు, ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి, మన సంఘాలకి తోడైండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.